హలో మై డియర్ పీపుల్ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటో తెలుసా? రైస్ చపాతీ తింటున్నారా? తింటే ఏమవుతుంది? మనం ఈ మధ్య హెల్తీ లైఫ్ స్టైల్ కోసం చాలా అంటే చాలా కేర్ తీసుకుంటున్నాం కదండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న దానిలో మనకి ఉన్న దానిలో మనం హెల్త్ గురించి కేర్ తీసుకోవాలనేది చాలా తాపత్రయపడుతున్నాం. ఎందుకంటే మనకి ఉన్న ఈ లైఫ్ స్టైల్ ఏంటంటే అంతా ఇనార్గానిక్ అయిపోయింది. ఆర్గానిక్గా లేదు. ఎందుకంటే ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ ఎవ్రీథింగ్ మెడిసిన్ కూడా ఏది ప్రాపర్గా లేదు. మనం వాడే తిండి నుంచి కూరగాయల నుంచి పండ్ల నుంచి మెడిసిన్ వరకు ఏది రియలో ఏది డూప్లికేటో కూడా తెలుసుకోలేకుండా ఉన్నాం. అందుకని ప్రతి ఒక్కరం కూడా లైఫ్ స్టైల్ని మనం హెల్తీగా చేసుకోవాలని ప్రతి ఒక్కరం తాపత్రయపడుతున్నాం. అయితే అన్నం చపాతీ కలిపి తింటున్నామా? తింటే ఏమవుతుంది అనే దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. వీడియో పూర్తిగా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరూ హెల్ప్ అనుకున్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. హెల్తీ లైఫ్ స్టైల్ కోసం చాలామంది ఫుడ్ హ్యాబిట్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటారు కదండి. ఎక్కువగా రైస్ తినడం మానేసి చపాతీ వైపు మళ్ళుతుంటారు. చపాతీ తినాలని, చపాతీ తింటే ఒళ్ళు తగ్గిద్దని, లేకపోతే హెల్తీగా ఉంటామండి, రైస్ తింటే ఏదో చెడు జరిగిపోతుందని చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు కదండి. కొందరైతే కొంచెం కొంచెం 2 తినేస్తూ ఉంటారు. మరి అన్నం, చపాతీ కలిపి తింటే ఏమవుతుంది? అసలా డాక్టర్స్ ఏమంటున్నారు? బయట ఇంకా ఎలా జరుగుతుంది? ఏమనుకుంటున్నారు? ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకేనండి. ఆరోగ్యంగా ఉండడానికైతే ఆహారం చాలా ముఖ్యం కదండీ! అందరికీ తెలిసిన విషయమే. మంచి ఆహారం తీసుకోవడంతో పాటు తినే మోతాదు కూడా ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి. ప్రస్తుతం పెరుగుతున్న వ్యాధుల కారణంగా చాలామంది అన్నంకి బదులు చపాతీ తింటున్నారు. అయితే 2 కలిపి తినేవాళ్ళు కూడా లేకపోలేదు. మరి అన్నం, చపాతీ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా మీకు? అన్నం, చపాతీ రెండిట్లోనూ కార్బోహైడ్రేట్స్ ఎక్కువుంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే. అందుకే ఈ 2 కలిపి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని. ఒక కప్పు అన్నం ఒక చపాతీతో సమానం. ఒకవేళ ఎవరైనా ఒక కప్పు అన్నంతో 2 చపాతీలు తింటే ఒకేసారి దాదాపు 500 గ్రాముల కార్బోహైడ్రేట్స్ శరీరంలోకి వెళ్తాయన్నమాట. దీనివల్ల అవసరమైన దానికంటే చాలా ఎక్కువ తీసుకున్నట్లు అవుతుంది. అన్నం, రోటీ కలిపి తింటే జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. ఒకేసారి అన్నం, రోటీ తింటే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాసు, అసిడిటీ సమస్యలు పెరుగుతాయి. రోటీ తింటే చాలామందికి అసిడిటీ కూడా వస్తుంది. అలాంటప్పుడు ఒక కప్పు అన్నం తినడం మంచిది. లేదా చపాతీ తినడం మంచిది. 2 తినాలంటే 4, 5 గంటల విరామం ఉండాలి. అవునండి కదా! చాలామందైతే అన్నం తింటే ఏదో అయిపోతుంది, బరువెక్కిపోతాము, లేదంటే ఇంకొకటి అని గ్యాస్ మనకేంటంటే చపాతీ తినడం మొదలుపెడతారు. కానీ మనకి చపాతీ పడుతుందో లేదో కూడా మనం చెక్ చేసుకోవాలనమాట. కొంతమందికి అసిడిటీ ప్రాబ్లమ్ వస్తుంది. నిమ్మకాయ అంటే మార్నింగ్ ఇదే ఇంకొకటి కూడా చెప్తానండి. మార్నింగ్ ఏంటంటే లెమన్ అండ్ మనకి తేనె కలుపుకొని తాగండి హాట్ వాటర్‌లో మంచిది అని చెబుతూ ఉంటాం కదా! అలాగే రైసు, చపాతీ అనమాట. అయితే ఏంటంటే ఇక్కడ విషయము లెమన్ పడుతుందా లేదా అని చెక్ చేసుకొని మనం తినాలి, తాగాలి. రైస్ మనకి చపాతీ పడుతుందా లేదా అనేది చెక్ చేసుకొని మనం తినాలి తప్పితే మనకి పడకపోయినా సరే బలవంతంగా అయితే మనం అది తినకూడదనమాట. అలా తిని మనం అనారోగ్యం పాలనేది కాకూడదు. మనకి ఏంటంటే చపాతీ తింటే అసిడిటీ ప్రాబ్లమ్ వస్తుంది చాలామందికి. అది తెలియకుండా మనకి ఇది తింటే మనం వెయిట్ పెరగము, మనకి చక్కగా హెల్తీగా ఉంటామని తినేస్తూ ఉంటారు. అందులో ఏంటంటే చపాతీ తినాలి అనుకుంటే ఏమి అవ్వదు అని 4, 5 చపాతీలు కూడా తినేవాళ్ళు ఉంటారు. అట్లా కాదండి. చపాతీ తినేవాళ్ళు మనకేంటంటే ఏదైనా లిమిట్‌గా తినాలి. 2 పుల్కా మాత్రమే, 2 రోటీ అలా తినాలి తప్పించి, ఈ చపాతీ తింటే ఏమి కాదని ఒకేసారి 10 తినకూడదు. అదప్పుడు డైట్ అవ్వదు, హెల్తీ అవ్వదనమాట. అది సంగతి. తక్కువ అన్నం, ఎక్కువ కూరగాయలు తినండి. దీనివల్ల శరీరానికి కార్బోహైడ్రేట్స్, విటమిన్లు, ఖనిజ లవణాలు సమతుల్యంగా సరిగ్గా ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ రక్తపోటుతో పాటు బాధపడే వాళ్ళు కూడా అన్నం, రోటీ కలిపి తినకూడదనమాట. కొంచెం చాలామంది ఏంటంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కదండీ! అలా ఉండేవాళ్ళు ఏంటంటే అలాగే బ్లడ్ షుగరు అలాగ ఉండేవాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువగా
అన్నము, రోటీ 2 కలిపి తినకూడదనమాట. ఎప్పుడైనా ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు అన్నీ అవైలబుల్‌గా కంటికి కనిపిస్తా ఉంటాయన్నమాట. ఆహ్, చపాతీలు కానీ, రోటీ కానీ, రైస్ కానీ, రైస్‌లో డిఫరెంట్ ఉంటాయి. ఇంకా ఐటెమ్స్ చూస్తే నోరు, కడుపు ఆగుతాయా అండి? ఆగవు కదా! అందులోనూ మన కళ్ళైతే కలర్‌ఫుల్‌గా కనిపిస్తూ ఉంటాయి మన కళ్ళకి. మన నోరేమో నోట్లో లాలాజలమేమో ఊరతా ఉంటది. ఇక ఆగలేక తింటూ ఉంటారనమాట. అలా బ్రౌన్ రైస్, ఓట్స్ లాంటివి రోటీ కలిపి తినకూడదు కానీ, బ్రౌన్ రైస్, ఓట్స్ లాంటివైతే మనం తినొచ్చనమాట. అలాగే చాలామందికేంటంటే గ్లూటెన్ అలర్జీ ఉంటుందండి. వీళ్ళు చపాతీ తిన్నా వెంటనే గ్యాసొస్తుంది. ఎసిడిటీతో బాధపడుతూ ఉంటారు. అలాంటి సమస్య ఉంటే రోటీకి బదులు అన్నం తినడం మంచిది. ఇతర కడుపు సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా చపాతీకి బదులు అన్నం తినొచ్చు. మళ్ళీ మనం ఇన్ని బాధలు పెట్టుకొని మళ్ళీ చపాతీయే తింటాం ఎందుకండి? అవసరమా చెప్పండి? సో, మనం ఏంటంటే గంజి వార్చుకొని, అన్నం వండుకొని తినొచ్చు. లేదు అంటే మనం అన్నం వండుకునే ముందు అన్నాన్ని కొంచెం వేయించుకోవాలనమాట రైస్‌ని మనం వేయించుకొని, ఆ తర్వాత చక్కగా వాష్ చేసుకొని, చక్కగా మీరు కడిగి పెట్టేసి ఏ పద్ధతిలో వండుతారో ఆ పద్ధతిలో వండి, ముద్ద అవ్వకోకుండా ఉండడానికి మీరు ఒక చుక్క నూనె వేయండి. చక్కగా విరవిరలాడుతూ ఉంటుంది. అలా కూడా మీరు రైస్ అనేది తినొచ్చు. అలా తింటే ఏంటంటే మీకు షుగర్స్ ఎక్కువ ఉండవు దానిలో. మీకు ఏదైనా షుగర్స్ గాని, అవి గాని ఉంటే మొత్తం పోతాయన్నమాట. మీకు చక్కగా ఏంటంటే మీకు డయాబెటిస్ ఉన్న, ఇలాంటి గ్లూటెన్ అలర్జీ ఉన్న వాళ్ళకేంటంటే రైస్ ఇట్లా తీసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. ఏదైనా సరే అధిక మోతాదులో తీసుకోకూడదండి. అలాగే రాత్రిపూట అన్నం తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా! కానీ దీనికి ఎలాంటి ఆధారము లేదండి. చాలామందైతే చెప్తున్నారు. అలాంటి ఆధారం లేదని. డయాబెటిస్ ఉన్నవాళ్ళు రాత్రిపూట అన్నం తినొచ్చట. కానీ ముందుగా మీకు ఎవరైతే డాక్టర్‌ని కన్సల్ట్ అవుతూ ఉంటారో, ఆ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి మీరు అడగొచ్చు. మామూలుగా అయితే వాళ్ళు ఒక కప్ రైస్ తీసుకోండి అని చెప్తారు. ఎందుకంటే మా డ్యాడీ అయితే డయాబెటిస్ ఉందండి. అలాగే హార్ట్ పేషెంట్ కూడా. ఆయనకైతే ఏంటంటే ఒక కప్పు రైస్ తినమంటారనమాట. వేరే అవి తినండి, ఇవి తినండి అయితే చెప్పరు గానీ ఆకుకూరలు, కూరగాయలైతే మంచిగా తినొచ్చని చెప్తారు. ఏదైనా సరే ఎర్లీగా తీసేసుకొని మనకి ఒక కప్పు రైస్‌తో ముగించేయమంటారు. ఈవినింగ్ అయితే 6:30, 7 లోపే తినమని చెప్తారనమాట. ఎందుకంటే హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కూడా పేషెంట్స్‌కి అవే ఇస్తారు కదండీ! రైసే పెడతారు. మీరెప్పుడైనా గమనించారో లేదో? ఒకవేళ రైస్ తినొద్దు అనుకుంటే వాళ్ళు గూడా రైస్ ప్రొవైడ్ చేయరు కదా! అదనమాట. మనం డాక్టర్‌ని కూడా కన్సల్ట్ చేసుకొని తినొచ్చు, లేదు అనేది కూడా మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేసుకొని ఒకసారి ఎంత మోతాదులో తింటే ఏమవుతుంది అనేది కూడా కనుక్కొని మీరు రైస్ తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదని చెబుతున్నారు. ఎందుకంటే నేను డైరెక్ట్‌గా చూసాననమాట హాస్పిటల్‌లో మా డాడీకి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు గానీ, మా డాడీకి డైట్ ఇచ్చినప్పుడు కానీ నేను చూసాననమాట. హాస్పిటల్‌లో కూడా ఏంటంటే ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా! ప్రైవేట్ హాస్పిటల్‌లో కూడా వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా! మా ఆంధ్ర హాస్పిటల్‌లోనండి. మా ఈ పర్టిక్యులర్‌గా ఇది, అది హాస్పిటల్ అని కాదు. ఏ హాస్పిటల్ అయినా సరే వాళ్ళు ఎక్కువగా రైసు, పప్పు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఆకుకూర పప్పు, అలాగే కొంచెం ఏంటంటే క్యారెట్ క్యారెట్స్‌తో చేసిన కర్రీస్ గానీ, వంకాయ కర్రీ, బఠానీ కర్రీ ఇలాంటియి డిఫరెంట్ కూడా చేస్తూ ఉంటారు, ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే వండే పద్ధతి డిఫరెంట్‌గా ఉంటది. ఉప్పు, కారాలన్నీ తక్కువుంటాయన్నమాట కొంచెం. అలాగా పేషెంట్స్‌కి ఇస్తా ఉంటారు కదా! ఎక్కువగా తోటకూర పప్పు అవి ఇస్తూ ఉంటారు. పెరుగిస్తారు, రసం ఇస్తారు. చూసారా? అలాంటి రైసు వాళ్ళు వద్దు అనుకుంటే ఎందుకిస్తారు చెప్పండి? సో, దాన్ని బట్టేంటంటే, మనకి డాక్టర్ సజెషన్ చేసిన దాన్ని బట్టి మనం తీసుకుంటే సరిపోతుంది. మీరు కూడా కనుక్కొని. ఎందుకంటే, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యమండి. మంచి ఆహారం అనేది తీసుకోవాలి. మంచి కూరగాయలనేది తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది టెర్రస్ గార్డెన్ అని అవన్నీ పెట్టుకొని ఇంట్లో పండించుకుంటున్నారు ఆకుకూరలు సాధ్యమైనంత వరకు. అలా ఆకుకూరలని ఇంట్లో పండించుకొని తినండి. మనకి బయట ఏది ఎలా దొరుకుతుందనేది తెలీదు కానీ, మనకి రోగాలైతే, వైరస్‌లైతే బాగా వచ్చేస్తున్నాయి కదా! వాటి వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాము ఆహారం కోసం. అలాగే పాలు
పాలు, పెరుగైనా సరే మీరు మంచిగా చక్కగా ఎం గేదె పాలు అవి పోయించుకోవడము, చక్కగా ప్యాకెట్‌ల పాలు తగ్గిచ్చేసేసి బిజినెస్ చేసేవాళ్ళైనా సరే, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో బిజినెస్ చేసేవాళ్ళైనా సరే మంచి ఆహార పదార్థాలనేది మన తోటి వాళ్ళకి మీరు ప్రొవైడ్ చేశారనుకోండి, అవే మన ఇంట్లోకి కూడా వస్తాయి ఒక రోజున. అవే తింటాం మనం కూడా. మనం బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా ప్రొవైడ్ చేశారనుకోండి, వాళ్ళ ఇంట్లోకి కూడా మంచి ఆహార పదార్థాలే వస్తాయి. ఏదో ఒక రోజున వాళ్ళు ప్రొవైడ్ చేసే కల్తీ చేసేవి వాళ్ళే తినాల్సొస్తది. అలాగ వాళ్ళు గూడా సఫర్ అవుతా ఉంటారు. అలా చేసే వాళ్ళకి ఎవరికీ కూడా మంచి జరగదు. సో, మంచి ఆహారం అనేది మీరు ప్రొవైడ్ చేయండి. మంచిగా తీసుకోండి.